హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 5. సూర్యాంష్ నోటి నుంచి పదే పదే అవని అవని అన్న మాటే వినిపిస్తుంటే సృజన గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసింది. కంగారుగా డాక్టర్ గారు, ఏంటి ఆయన అలా అక్కనే కలవరిస్తున్నారు అని అడగ్గా ఆయన ఒకసారి సూర్యాంష్ని బాగా చెక్ చేసి రిపోర్ట్స్ చూసి ఇతనికి హెడ్ ఇంజరీ అయింది, దానివల్ల పాత జ్ఞాపకాలు బాగా ట్రిగర్ అవుతున్నాయి అని డాక్టర్ చెప్పడంతో సృజనకి అంత చల్లని వాతావరణంలో కూడా చెమటలు పట్టాయి. జరిగింది తలుచుకోగానే. నాన్నకి ఎలా ఉంది మా అంటూ వచ్చి సృజన చేతిలో చేయి వేసి పక్కన కూర్చున్నాడు భువన్. ఏమో తెలియదురా, ఇంకా డాక్టర్స్ చూస్తూనే ఉన్నారు. మీ నాన్న మాత్రం ఇందాక నుంచి అవని అవని అని మీ పెద్దమ్మనే కలవరిస్తున్నాడు అని సృజన చెప్పగానే గగన్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు సూర్యాంష్ నోటి నుంచి అవని అన్న పేరు వినిందే లేదు. కానీ ఎప్పుడు మీ అమ్మ నన్ను మోసం చేసింది, నువ్వు నా వారసుడివి కాదు అని చిన్నప్పటి నుంచే గగన్ని సూటిపోటి మాటలతో హింసించేవాడు సూర్యాంష్. అంత బాధలో అతనికి ఓదార్పు అయింది తన నానమ్మ ఒక్కటే. అటువంటిది ఇప్పుడు తన తండ్రి నోటి నుంచి తన అమ్మ పేరు వింటుంటే, మీ అమ్మ అంటే మీ నాన్నకి చాలా ఇష్టంరా, కానీ కొన్ని మనస్పర్ధలు అనుమానాల వల్ల వాడు మీ అమ్మని దూరం పెట్టాడు అంతే అని వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పిన్ని, మీరేమీ కంగారు పడకండి, నాన్నకి ఏమీ కాదు, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం అని గగన్ ధైర్యం చెప్పాడు. గగన్కి అమ్మ నాన్న లేరు, కేవలం నానమ్మ ఒక్కటే ఉంది అని అనుకుంది ధరణి. కానీ గగన్ సూర్యాంష్ని నాన్న అంటుంటే గగన్ వాళ్ళ అమ్మ చనిపోయాక సృజనాని రెండో పెళ్లి చేసుకుని ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ భువన్ పుట్టి ఉండొచ్చు అని అనుకుంటూ జయలలిత గారి చేయి పట్టుకుని నిలబడే ఉంది. జయలలిత గారు కూడా, ఏమీ కంగారు పడకమ్మా, వాడికి ఏమీ కాదులే, వాడి మాటలతో నా మనుమణ్ణి హింసించడానికైనా బ్రతుకుతాడులే అని జయలలిత అంటుంటే సృజన సైలెంట్గా వింటూ ఉంది. ఆ రోజంతా హాస్పిటల్లోనే గడిచిపోయింది. రాత్రి 8 అవుతుండగా డాక్టర్ బయటకు వచ్చి హీఈస్ ఫైన్ నౌ అని చెప్పడంతో ఒక్కొక్కరుగా వెళ్ళి చూసి వచ్చారు. కానీ గగన్ మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ధరణి జయలలిత గారితో పాటు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత గగన్ వెళ్ళకపోవడం చూసి ఇతనికి కన్న తండ్రి మీద ప్రేమ కూడా లేదు అనుకుంది. కానీ ధరణికి తెలియదు కదా, చిన్నప్పటి నుంచి గగన్ ఓ అగ్నిగుండాన్నే తన మనసులో మోస్తున్నాడు అని. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది నాన్న? సూర్యాంష్ పక్కన చైర్లో కూర్చుంటూ అడిగాడు భువన్. ఏం లేదురా, జస్ట్ అలా బయటకు వెళ్ళి చుట్టుపక్కల చూసుకోకుండా ఏదో ఆలోచిస్తూ కార్ బ్యానెట్కి ఆనుకుని కూర్చుని ఉంటే సడన్గా ఒక బైక్ రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసింది. ఎక్కువగా దెబ్బలు తగలలేదు, కానీ జస్ట్ ఆ ఫోర్స్కి కింద పడ్డాను. కింద పడటం వల్ల హెడ్కి ఇంజురీ అయింది అంతే. సూర్యాంష్ చేతిని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుని, కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న, నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం చెప్పు అన్నాడు భువన్.
సృజన మీరు అవని అవని అని ఎందుకు కలవరించారు అని అడగాలనుకున్నా కానీ ఎందుకో ఆ మాట ఆమె మనసు దాటి నోటి నుంచి బయటకు రాలేదు. ల్యాప్టాప్, ఆఫీస్కి సంబంధించిన కొన్ని పేపర్స్ బ్యాగ్లో సర్దుకుని ఆ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని మంచి కాటన్ శారీ కట్టుకొని స్టెప్స్ దిగి వస్తున్న ధరణిని చూసి జయలలిత గారు చేయి ముందుకు చాచి, ఆల్ ది బెస్ట్ అమ్మా. గగన్ మన కంపెనీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాడో నువ్వు కూడా అలాగే తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నా అని చెప్పగానే ధరణి పూజ గదిలోకి వెళ్ళి అక్షింతలు తీసుకువచ్చి జయలలిత గారి చేతిలో పెట్టింది. ఆమె ఆశీర్వదించగానే గగన్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని జయలలిత అంటుంటే ధరణి ముభావంగా ముఖం పెట్టడం గమనించిన గగన్ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకుని, నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించినట్లే నానమ్మ అన్నాడు గగన్. ధరణి ఈ రోజు నుంచి గగన్ నీకు అసిస్ట్ చేస్తాడు, నీకు తెలియని విషయాలు చెప్తాడు. వెళ్ళి కార్తీ ధరణి వస్తుంది అని జయలలిత చెప్పగానే, ఎందుకమ్మమ్మా, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను కదా అంది ధరణి. ఏంటి, క్యాబ్లో వెళ్తావా? గగన్ ఉండగా క్యాబ్ ఎందుకు? నీతో పాటు ఆఫీస్కి వచ్చి నీతో పాటే ఉంటాడు అన్నీ నువ్వు తెలుసుకునేంత వరకు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి డీల్ చేయండి. మీరిద్దరూ తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటుందని నా నమ్మకం అంది జయలలిత. ఇక ఆవిడ మాట కాదనలేక వెళ్ళి గగన్ కార్ ఎక్కింది. పక్కన కూర్చోకుండా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది. ముందు అద్దం నుంచి ధరణిని చూస్తూ, ముందుకొచ్చి కూర్చోవచ్చు కదా, ఎందుకు వెనుక అని గగన్ అంటే, మీ పక్కన కూర్చోవడం నాకు చిరాకు అంది ధరణి. రే గగన్, నువ్వు ఇలాగే తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, నిన్ను ద్వేషిస్తుంది, కోపగించుకుంటుంది అని ఇలాగే సైలెంట్గా ఉంటే డివోర్స్ అడిగినా అడిగేస్తుంది. దీనికి నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ అక్కకి అన్యాయం చేశాను అని ఆలోచిస్తుంది కానీ తనకి న్యాయం చేయడం కోసమే వాళ్ళ అక్కని బాధ పెట్టాను అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? తనని మార్చాలి అంటే నువ్వు రూట్ మార్చాలిరా గగన్ అనుకుని, హలో మిస్సెస్ ధరణి, నేనేమన్నా నీకు డ్రైవర్నా? వెనుక కూర్చోడానికి వచ్చి ముందు కూర్చో. గగన్ కొంచెం మృదువుగానే చెప్పినా అతని గొంతులో సీరియస్నెస్ ధ్వనించింది. ఆ మాటకి ధరణి గగన్ వైపు కోపంగా చూస్తూ, అవును, నువ్వు నా డ్రైవర్వి, అసిస్టెంట్వి, పర్సనల్ అసిస్టెంట్వి. అమ్మమ్మ చెప్పింది కదా నాకు అసిస్ట్ చేయమని అంది కోపంలో. నీ నోటి నుంచి ఈ మాట రప్పించడానికే కదా ఈ డైలాగ్ నేను వేసింది అని అనుకుని, అవును కదా, మరి మీరు నా ఓనర్, నేనేమో మీ దగ్గర పనిచేసేవాడిని, అసిస్టెంట్ని, పైగా పర్సనల్ అసిస్టెంట్ని అని చెప్పి నవ్వుకుంటూ, డ్రైవర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓనర్స్ ఎప్పుడు పక్కనే కూర్చుంటారు, వెనకాల కూర్చోరు అని గగన్ అనగానే, అవును, నువ్వు నా డ్రైవర్వి అంటూ వచ్చి గగన్ పక్క సీట్లో కూర్చుంది ధరణి. ఇంత పిచ్చిదానివేంటే నువ్వు అని మనసులో అనుకుంటూ ఆమె వచ్చి పక్కన కూర్చున్న దానికి సంతోషపడిపోతూ కార్ డ్రైవ్ చేశాడు గగన్. గగన్ ధరణి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ మేనేజర్ వాళ్ళ ముందుకు వచ్చి, సార్, పెద్ద మేడం గారు మీకు ధరణి మేడంకి ఒకే క్యాబిన్లో సీటింగ్ అరేంజ్ చేయమన్నారు. సైనింగ్ అథారిటీ అంతా
ఇప్పుడు ధరణి మేడం గారిదే కాబట్టి మీరు మేడంకి సజెషన్స్ అంట ఇవ్వండి. ఇప్పుడే పెద్ద మేడం గారు ఫోన్ చేసి చెప్పారు అని మేనేజర్ చెప్పగానే గగన్ ఎంత సంతోషపడిపోయాడో. మా నానమ్మ నా మనసు చాలా బాగా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటూ. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా అమ్మమ్మ గారు ఇలా ఎందుకు చేశారు? ఇప్పుడు రోజంతా ఈయన మొహం చూడాలా అనుకుంటూ బాధపడిపోయింది ధరణి. ఇక ఇద్దరూ కలిసి క్యాబిన్లోకి వెళ్ళిపోయారు. మే ఐ కమిన్ మేడం అంటూ లోపలికి వస్తున్న భువన్ని చూసి, రేయ్, నాన్నకి బాలేదు కదా, నాన్నతో పాటే ఉండొచ్చు కదా, నిన్ను అప్పుడే ఆఫీస్కి ఎవరు రమ్మన్నారు, నాన్నని చూసుకోవచ్చు కదా అని గగన్ అంటుంటే, అన్నయ్య, అంత పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు, జస్ట్ హెడ్కి చిన్న దెబ్బ అయింది అంతే, ఇప్పుడైనా పర్ఫెక్ట్గా ఉన్నాడు, అమ్ముంది కదా చూసుకోవడానికి, ఇంకా మనం ఎందుకు టెన్షన్ పడడం అన్నాడు భువన్. నిన్న అంకుల్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదు గగన్. మరి ఇప్పుడేంటి అంకుల్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు భువన్కి జాగ్రత్తలు చెప్తున్నాడు. ప్రేముంటే చూడ్డానికి వెళ్ళాలి కదా. ధరణి ఆలోచనల్లో ఉండగానే, హలో ఎండి వదిన గారు, ఏంటి డీప్గా ఆలోచిస్తున్నారు అని భువన్ అనగానే, భువన్ జస్ట్ కాల్ మీ ధరణి, వదిన అన్న పిలుపు నీ నుంచి నేను వినదలుచుకోలేదు. ఏంటి ధరణి, నువ్వు మా అన్నయ్య వైఫే కదా, అన్నయ్య వైఫ్ని వదిన అనే కదా పిలుస్తారు, ఇంకేదైనా పిలుస్తారా? అందుకే వదిన అన్నాను. ఇప్పటి వరకు ధరణి ధరణి అని పిలిచాను. ఇప్పటి నుంచి ఎండివి కూడా అయ్యావు కాబట్టి వదిన అని స్వీట్గా పిలుచుకుంటాను. నేను మీ అన్నయ్య వైఫ్గా ఫీల్ అవ్వట్లేదు అంది ధరణి చిరాగ్గా. ఆ మాటకి గగన్ మనసు బాధతో మూలిగింది. కానీ సైలెంట్గానే ఉన్నాడు. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటూ. నువ్వు ఫీల్ అయినా అవ్వకపోయినా మా అన్నయ్య కట్టిన లైసెన్స్ నీ మెడలో ఉండగా నువ్వు మా అన్నయ్య వైఫ్వే. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకొని మీరు హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది అంటూ తను తెచ్చిన ఫైల్స్లో ధరణి సైన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు భువన్. భువన్ వెళ్ళగానే ధరణి, ఆ రోజు నువ్వు వినింది మొత్తం నిజం కాదు, నీ మీద ప్రేమతోనే నీతో ఆ రోజు అలా బిహేవ్ చేశాను, బట్ నిన్ను మోసం చేయాలి అన్న ఉద్దేశం నాలో లేదు. ఆ రోజు ప్రేమ పేరు చెప్పి నిన్ను మోసం చేసిన వాడినే అనుకుందాం. మరి మోసం చేసినవాడు లాస్ట్ మినిట్లో నువ్వు మిస్ అవ్వకూడదని తాళి కడతాడా చెప్పు? కన్నీళ్లు నిండిన కళ్ళతో అన్నాడు గగన్. నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడడం నా చెవులతో విన్నాను. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. మన ప్రేమ గతం, పెళ్ళి వర్తమానం, ఈ రెండిట్లోనూ నువ్వు మోసగాడివే. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు?